రవి గారు, వెల్కమ్ సార్. హలో సార్, ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు తన మంత్రులకు కానీ మంత్రివర్గానికి కానీ అలాగే ఇన్ఛార్జ్ మంత్రులకు కానీ పదే పదే క్లాసులు తీసుకోవడం, అంటే వాళ్ళ తరఫున వాళ్ళ జిల్లాల నుంచి వాళ్ళ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు సరిగ్గా మాట్లాడలేదని వాళ్ళని మీరు అదుపులో పెట్టుకోరా అన్నట్టు చెప్పడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఏంటి సార్ ఎలా చూడాలి? అంటే అసౌకర్యం అంటారు కదా, డిస్కంఫర్ట్. ముఖ్యమంత్రిగా చాలా సీనియర్ నాయకుడిగా చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూటమి ఉన్న పరిస్థితులు, శాసనసభలో ఎమ్మెల్యేలు మాట్లాడిన తీరు, అలాగే బయట కొన్ని చట్టపరంగా లీగల్గా వస్తున్న ఎదురు దెబ్బలు, వీటన్నిటితో కొంచెం ఇబ్బంది పడుతున్నారనేది స్పష్టమవుతుంది. ప్రతిసారి మంత్రివర్గం సమావేశమైన తర్వాత మొదట్లోనేమో ఒకరినొకరు మెచ్చుకున్నారు, అభినందించారు, ఇట్లాంటివి వచ్చేది. కానీ గత 3-4 సార్ల నుంచి చంద్రబాబు చాలా కొంచెం ఆగ్రహించారు. మీరు ఇట్లా అయితే ఎట్లా, అసలు మీరు కూటమిని లేకపోతే ప్రభుత్వాన్ని డిఫెండ్ చేయకపోతే ఎట్లా అని గట్టిగా చెప్తున్నారు అని. ఇవి మామూలుగా లీకులు లేకుండా బయటికి రావు ప్రభుత్వం. ఇవి వాస్తవంగా చెప్పినట్టు మనకు మైక్ ముందు పెట్టకపోయినా అన్ని పత్రికల్లో అన్ని మీడియాల్లో ఒకే విధమైన స్టోరీలు వచ్చాయంటే దాని అర్థం అధికారికమైనటువంటి లీకేజ్ అది. సో చంద్రబాబు నాయుడు నేను అంత సంతృప్తిగా లేను అని, దీనికి కారణాలు మనం సులభంగానే తెలుసుకోవచ్చు. మన శాసనసభ సమావేశాల్లో వైసీపీల జగన్మోహన్ రెడ్డి బహిష్కరించినప్పటికీ కూడా తెలుగుదేశము, జనసేన, బీజేపీ శాసనసభ్యులందరూ అనేక ప్రతికూలమైన ప్రశ్నలు వేశారు. చాలాసార్లు మాట్లాడాం కాబట్టి ఇప్పుడు బాలకృష్ణ ఉదంతా మనం మాట్లాడక్కర్లేదు. అసలు ఈ మధ్య రాజకీయాల్లో పెద్ద దుమారం, రాజకీయ సినీ రంగాల్లో బాలకృష్ణది. దానికి మళ్ళీ కామినేని శ్రీనివాస్ కూడా లింక్డ్, మళ్ళీ రఘురామకృష్ణరాజు కూడా లింక్డ్. నైస్ అని అంటున్నాడు ఆయన మాట్లాడుతుంటే. చంద్రబాబు ఏం మాట్లాడలేదు, కానీ వాటిని రికార్డుల నుంచి తొలగింపజేశారు. అంటే అది డ్యామేజ్ లిమిటేషన్. అలాగే విశాఖపట్నము, ఆ ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన కొంతమంది సభ్యులు మాట్లాడింది కానీ జనసేన వాళ్ళు, విజయవాడ బోండా ఉమామహేశ్వరరావు పవన్ కళ్యాణ్ కాలుష్యం ఇవి మాట్లాడి ఈయన సమాధానం చెప్పాల్సి రావటం, అలాగే నాదెండ్ల మనోహర్ మీద బుచ్చయ్య చౌదరి మాట్లాడటం, ఇట్లా చూస్తే ప్రతిపక్షం లేనికుండా వాళ్ళే అనుకుని ఈ స్థాయిలోకి చేరడం అన్నది మటుకు కొంచెం ఆశ్చర్యమే. ఇది ఒక వ్యూహం అని మొదట అనుకున్నారు కానీ వ్యూహం లేదు, ఏం లేదు, కోపమే అని అర్థమైంది. దీని క్లైమాక్స్ సుజనా చౌదరి. ఆయన తెలుగుదేశంలో ఉండి కేంద్ర మంత్రిగా ఉండి చంద్రబాబుకి చాలా సన్నిహితుడు. ఆయన అసలు అమరావతిలో ఏ పనులు జరగట్లేదు, ఎంతగా ఈ పద్ధతిలో ఆయన మాట్లాడుతున్నారు. సరే, అందరూ అంటున్నది వైసీపీ నేను మొదలు పెడుతున్నారు, కానీ అనడానికి తగిలే బాణాలని మటుకు తెలుగుదేశం తగులుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బహుశా చంద్రబాబు నాయుడు గతంలో లాగే మంత్రులు సమర్థంగా పనిచేయాలి, అందుబాటులో ఉండాలి, ఇట్లాంటివి చెప్పడంతో పాటు మీరు ఏ జిల్లాలకు ఇన్ఛార్జీలుగా ఉన్నారో మీ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు సరిగ్గా మాట్లాడేటట్టు చూడండి, ముందుగా వాళ్ళతో కూర్చోండి, వాళ్ళని ప్రిపేర్ చేయండి. అంటే ఇప్పుడు మంత్రులకే కాకుండా ఎమ్మెల్యేలకు కూడా చంద్రబాబు నాయుడు మంత్రుల ద్వారా చెప్పాలని చూస్తున్నారు. అంటే ఆయన చాలా అన్హ్యాపీగా లేదా కొంచెం ఇబ్బందిగా ఉన్నారు అనే విషయం మనకు స్పష్టమవుతుంది. రెండోది, ఇంకో ప్రశ్న కూడా వచ్చింది, ఇల్లీగల్గా ఎదురు దెబ్బలు తగిలాయి ఈ మధ్య. నేను వైసీపీ ఉన్నప్పుడు కూడా తరచూ వాళ్ళు పెట్టిన కేసులు హైకోర్టులో పోవడం, సుప్రీంకోర్టులో ఇట్లా జరుగుతుండేది. ఇప్పుడు మీరు చూస్తే కనుక కడప జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా, దాని మీద ఫోకస్ పెట్టి అక్కడ మహానాడు పెట్టి పులివెందులు కూడా గెలిచేస్తామని చెప్తున్న పరిస్థితుల్లో వరుసగా అక్కడ పోలీస్ అధికారినేమో బీఆర్ అని వేకెన్సీ రిజర్వ్లో పెట్టారు. ఎందుకు? వైసీపీ వాళ్ళ మీద తప్పు కేసులు పెట్టారని. ఈ మన కూటమి ఉన్నప్పుడు మనమే సిఐ రామకృష్ణ యాదవ్ అనుకుంటా ఆయన పేరు, ఆయన వీఆర్లో పెట్టడం ఏంటి అని నిరసన వస్తే మళ్ళీ ఆయన తీసుకున్నారు. కానీ అది అయిన తర్వాత ఓ సోషల్ మీడియా పోస్ట్ ఆధారంగా మీరు మాజీ ఉప ముఖ్యమంత్రికి, ఆయన కార్యదర్శికి ఆయన అరెస్ట్ చేశారు, లేకపోతే ఇవన్నీ చేస్తారా అని కోర్టు మళ్ళీ తీవ్రంగా అక్షింతలేసి వాళ్ళని విడుదల చేసింది. చాలా అగర్భ శత్రువులాగా భావించినటువంటి మిథున్ రెడ్డి విడుదలైపోయాడు 70 రోజుల తర్వాత. ఇలా చూస్తే వరుసగా చాలామంది విడుదలయ్యారు. ఆఖరికి పోలీసులు వ్యవహరిస్తున్న తీరు మీద సిబిఐకి దర్యాప్తుకు అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్ణయం చేసింది. ఇవన్నీ ఒక విధంగా ఇబ్బందికరమైన అంశాలుగా మారుతున్నాయి. ఈ విషయంలో బీజేపీ, జనసేన కూడా గొంతు కలపటము ఇట్లాంటివన్నీ కూడా. కాబట్టి వీటిని చక్కదిద్దుకోవాలి. కానీ ఎలా చక్కదిద్దుకోవాలి?
లోకేష్ ఏమో యంగ్ అండ్ స్పోర్టివ్గా ఉంటాడు కాబట్టి ఆయన వీటిని కొంచెం లైట్గా తీసుకొని ఇవి ఏం కాదు లేనా అన్నట్టు పోతున్నప్పటికీ చంద్రబాబు ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి కాబట్టి ఈ పరిస్థితి వస్తూ ఉంది. ఇంకా పైనుంచి మేనేజ్ చేయడం సరే బీజేపీ మోదీ గారు అక్కడేం మాట్లాడకూడదు, వాళ్ళు తెచ్చిపెట్టే తలనొప్పులు అవి సరే. రైట్ సార్.